ఈ జాయ్ ఆఫ్ లెర్నింగ్ అదే మన ఈ అనగనగా సినిమా చూసిన తాలూకు హ్యాంగ్ ఓవర్ పోవడానికి ఏం చేయాల్సి వచ్చిందంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చూడాల్సి వచ్చింది. పాటలు అప్పటికప్పుడు పెట్టుకొని జాయ్ఫుల్గా. అంటే మనం ఎప్పుడూ ఒక విషాదమైనటువంటి మూడులోకి వెళ్ళే సినిమాల నుంచి బయటికి రావాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ మనకి మహేష్ బాబు గుంటూరు కారం ద్వారా తీసుకున్నాం. కానీ ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఉదయం చూస్తే తిరిగి అదే అనగనగా ఒక అమ్మాయి 26 ఏళ్ల క్రితం సినిమా. అప్పట్లో ఈ సినిమా నాకు తెలిసి డ్యూయల్ వెర్షన్ తీశారు శ్రీదేవి మూవీస్, అనితా ప్రసాద్. నాకు తెలుసు డ్యూయల్ వెర్షన్ తీయటమే కాకుండా ఎక్కువ తమిళకే కాన్సన్ట్రేట్ చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద విషాదాన్ని తట్టు ఇప్పుడు అబ్బాసు సౌందర్య ప్రేమికులు. అబ్బాస్ తల్లి సావు బతుకుల్లో ఉంటే ఆమెను ఆసుపత్రిలో చేర్చి ఆమె అవసరమైనటువంటి ఆసుపత్రి అవసరాలకు అవసరమైన డబ్బు కోసం రఘువరను భార్యగా నటిస్తుంది సౌందర్య. అబ్బాస్ ఏం చేస్తాడంటే, మీరు నా తల్లిని కాపాడారు కాబట్టి మీరు మీ తల్లిని కాపాడుకోవడానికి నేను సత్య అంటే సౌందర్యాన్ని పంపిస్తానంటే ఇది ఎంత ఆక్కాడిగా ఉంటుంది చూడండి. వీడు మగాడై ఉండి వీడు కాపాడలేదు తల్లిని, తన కాబోయే భార్యని వేరే వారికి భార్యగా పంపించాలనుకుంటాడు. మనకు పాత సినిమాలు ఉన్నాయి, కృష్ణ గారి సౌభాగ్యవతి, తర్వాత కాంచన గంగో ఏదో ఉంది మన ఆమె కథ అని, ఓ తల్లి కథ జయసుధ గారిది మొన్న మధ్యన చూశాం కదా. అలా వెళ్ళిన తర్వాత ఏమవుద్దంటే ఈ అబ్బాస్ చనిపోతాడు. అబ్బాస్ చనిపోతూ శ్రీకాంత్ దగ్గర ఒక మాట తీసుకుంటాడు, ఈ సత్య మనసు విరిచేసి ఆమె మళ్ళీ తిరిగి జీవితంలోకి ఉండేటట్టు చూడాలి, ముందుకెళ్ళేటట్టు అని. ఆ క్రమంలో ఏం చేస్తాడంటే ఇతగాడికి శ్రీకాంత్కి మిమిక్రీ అనే ఒక కళ ఉంటుంది కాబట్టి అబ్బాస్ వాయిస్ని ఇమిటేట్ చేస్తూ అబ్బాస్ మీద ఆమెకి ద్వేషం కలగజేసి రఘువరన్నే పెళ్లి చేసుకోలేలాగా ప్రోత్సహిస్తాడు పరోక్షంగా. అయితే ఎప్పుడైతే అబ్బాస్ చనిపోయాడు శ్రీకాంత్ ఇలా ప్రయత్నిస్తున్నాడు అని చెప్పడంతోనే డైరెక్టర్ రమేష్ సారంగ్ అనట తమిళేం సినిమా అయిపోయింది. ఇంకా తర్వాత ఈ సినిమా అంతా ఏముంటుందంటే చివరి దాదాపు 40 నిమిషాలు సౌందర్యాన్ని హింసించడం మాటలతో. క్యారెక్టర్ ఈ అబ్బాస్ లాగా మాట్లాడుతూ శ్రీకాంత్ హింసించేది అన్నమాట. ఇంత విషాదాన్ని ఎవడు తట్టుకుంటాడు? అందుకనే తెలుగు ప్రేక్షకులు తిప్పికొట్టారు. మంచి పాటలు ఉంటాయి. మళ్ళీ అందులో ఈ శ్రీకాంత్ని ఇక సినిమా అయిపోయిన తర్వాత ఏముంటుంది, కన్విన్స్ చేయాలి ప్రేక్షకుడిని. ఏమని, ఈ సౌందర్య పాపం నానా విధాలుగా మోసపోయింది కాబట్టి రఘువరన్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునేలాగా చేయాలి. ఇక చివరి 40 నిమిషాలు కూడా ఇదే ఉంటుంది, హింసించటం, విపరీతమైన హింస మాటలతో సౌందర్య క్యారెక్టర్ని. శ్రీకాంత్ ఈ అబ్బాస్ వాయిస్ లాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. శ్రీకాంత్కి ఒక లవరు, అంటే శ్రీకాంత్ లవ్ చేసే ఫ్రెండ్ పూనం. ఈ పూనం ఏం చేస్తుందంటే ఈ మన వాడి కోసం అని చెప్పేసి అతనేమో బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, పూనమేమో శ్రీకాంత్ లవ్ చేస్తుంటుంది. ఇది ఒక ఉపకథ అన్నమాట కథలో. సౌందర్య మనసు విరిచే ప్రయత్నంలో ఒక హోటల్లో అబ్బాస్తో ఉన్నట్టుగా నటించి ఆమె మనసును విరిచేస్తుంది. ఇక అన్ని సీన్లు ఇంతే. అబ్బాస్ తల్లి అయినటువంటి సుధ క్యారెక్టర్ కూడా నానా మాటలని సౌందర్యని ఇంకేం చేస్తారంటే అందరూ కలిసి సౌందర్య క్యారెక్టర్ని నానా రకాల హింస పెడితే అసలు డైరెక్టర్ ఆలోచించడా ఇన్ని రకాలుగా మోసపోయిన యువత సూసైడ్ చేసుకుంటే పరిస్థితి ఏంటి అని. మరి రమేష్ సారంగకి ఆ విషయం ఎందుకు అర్థం కాలేదు, అందుకే ప్రేక్షకులు తిప్పికొచ్చారు. ఇన్ని విషాదాలు పైగా ఈ క్యారెక్టర్ ఫిట్నెస్ కూడా శ్రీకాంత్ క్యారెక్టర్ అబ్బాస్కి, అబ్బాస్ క్యారెక్టర్ శ్రీకాంత్కి ఇచ్చినా కూడా ఇంకా బాగుండేది. అప్పట్లో ఈయన గారు తెగ విషాద పాత్రలు కూడా చేసాడు. ఆ ప్రేయసరావే ఒకటి, పంచదార గిలక అనబడి పంచదార చిలక. ఇలాంటి టైంలో ఏంటంటే ఇది కేవలం తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసుకున్నట్టే ఉంటుంది అంటే మరొకటి కాదు. అందుకనే పోయినట్టుంది. సౌందర్య చెప్పేదేమన్నా ఆమె ఎలా చేస్తుందో ప్రతి ఇక క్యారెక్టర్ ఫిట్నెస్ గురించి చెప్తున్నాం కదా. ఈ రఘువరన్ క్యారెక్టర్లో ఏ జగపతి బాబుని పెట్టుకున్నా బాగుంటుంది. అంటే ఒక హీరో అనబడిన క్యారెక్టర్నేమో హీరో కాకుండా చేయటము, అబ్బాస్ క్యారెక్టర్నేమో ఏదో రకంగా త్యాగపూరిత అంటే తక్కువ క్యారెక్టర్ కాబట్టి అబ్బాస్కి ఇచ్చామని చెప్పుకొని ఉండొచ్చు. శ్రీదేవి కృష్ణప్రసాద్ గారు ఇందాక అనిత అన్నా కదా. అలా
ఎఫర్ట్. మళ్ళీ దానికి తోడు శ్రీకాంత్ బ్యాచ్గా శివాజీ రాజా ఎంతమంది ఉంటారు, వీళ్ళందరినీ భారీ కాస్టింగ్ పెట్టి ఇలాంటి ఒక విషాదపు సినిమాని తీసి మన నెత్తిన వదిలిపెట్టినాం. దాని ఫలితం కూడా అలానే వచ్చింది. 1999లో రిలీజ్ చేసేసినాం. పాటలు బాగానే ఉంటాయి మళ్ళీ. అంటే కథ బాగా ఉంది, హెవీగా ఉంది, సెంటిమెంట్, సౌందర్యం అంటే సెంటిమెంట్ కోరుకుంటారు అనే ఇదితో తీశారు అనుకుంటాం. కానీ మనకు అప్పుడు ఆ టైంకి అది వాళ్ళ ట్రెండ్ అని నమ్మి తీశారేమో, కానీ ఇది ఇంత విషాదాన్ని తెలుగు ప్రేక్షకులు భరిస్తారు. పైగా శ్రీకాంత్, వినోద్ కుమార్, సౌందర్యాది కూడా దానికి ముందో వెనకో ప్రేమ ప్రయాణం అని ఒక సినిమా వచ్చింది. లవరు చచ్చిపోయాడు అనుకొని ఇంకొక ఆఫీసర్ వినోద్ కుమార్ పెళ్లి చేసుకుంది. ఆ టైంకి ఇతగాడు బతికోతాయి. మళ్ళీ ఏం చేయాలి, దేవానా టైప్లో అలాంటి సినిమాలు చూస్తే కొన్ని ఏంద్ర ఈ సినిమాలు ఇలా తీసి వదిలేరు ఏంటారు మనకి అనిపిస్తుంది. సరే, ఆ సినిమా టైంలో ఆ సినిమా చూసిన వాళ్ళు ఏ మూడ్లో ఉండి చూసుంటారో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆనందపడటం అదొక విషయం. బాయ్.